ఆర్జీవి గారి స్కూల్ ఎలా ఉంటుందంటే థియేటర్కి వెళ్ళేంత వరకు మన కంట్రోల్లో మనం ఉంటాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆయన మన భుజం మీద చెయ్యేసి మన చెవులు, మన కళ్ళు, మన మైండ్ ఆయన కంట్రోల్లో తీసుకొని కొత్త ప్రపంచాన్ని కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో, అరే కెమెరా కాదురా ఇది కళ్ళు, అంటే మన కళ్ళతో ప్రపంచాన్ని ఎలా చూస్తామో కెమెరాతో ఆయన ఆ ప్రపంచాన్ని మనకు చూపిస్తారు ఆర్జీవి. అందుకే ఆర్జీవికి ముందు ఆర్జీవి తర్వాత అని ఇండస్ట్రీలో మాట్లాడుతుంటారు. క్షణక్షణం సినిమాకు సంబంధించిన ఫండమెంటల్స్ రూల్స్ ఫాలో అవుతున్న రోజులు అంటే కేవలము కథను నమ్మి పలానా నిమిషంలో హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత కథ గురించి చెప్పడము, ఇలా రన్ అయ్యే రోజుల్లో కేవలం కంటెంట్ నమ్మి కథ తర్వాత విషయం, మిగతా వాళ్ళ హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కేవలం ఆర్టిస్ట్ కంటెంట్ ను బేస్ చేసుకొని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలని కనీసపు 11.5 నిమిషము కెమెరానే మాట్లాడుతుంది. ఆ సినిమాలో ఓపెనింగ్ దగ్గర నుంచి కెమెరా మేజర్ రోల్. ఫస్ట్ హీరో కెమెరా మాట్లాడుతుంది, సెకండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆడియో ఎఫెక్ట్లు, ఆ తర్వాత స్క్రీన్ ప్లే. ఈ 4 మెర్జ్ అయ్యి మనకు 11 minutes ఒక అద్భుతం. అంటే సినిమా స్టార్ట్ అయ్యి మనము ఎంతసేపు ఉన్న హీరో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం చూస్తూ ఉంటాము, కానీ 11 minutes డైలాగ్ లేకుండా కెమెరాతో రన్ చేశాడు మన ఆర్జీవి. యాక్చువల్లీ ఈ క్షణంలో మనకు ఆ రీల్ కార్డు అయిన తర్వాత టెక్నీషియన్స్ సంబంధించిన కార్డ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సోన్సో పర్సన్ అనేసి. సో ఎస్ గోపాల్ రెడ్డి సమర్పించు దగ్గర మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ ఫేవర్ గా మనకు స్కై అండర్ లో మనకు మూన్, చంద్రుడు, ఆ చంద్రుడు పక్కన మనకు కొన్ని ఆకుల మధ్యలో బ్రాంచెస్ వెళ్ళింటాయి, బ్రాంచెస్ మధ్యలో చంద్రుడిని చూపిస్తా ఉంటారు. అంటే ఆ కెమెరా వచ్చేసి ఒక చిన్న గొయ్యి తీసి ఆ రోడ్డు మీద పెట్టి ఉంటారు అనమాట. అంటే కంప్లీట్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట స్కైకి అది కెమెరా యాంగిల్. సో ఈ సీన్ అంటే ఈ సీక్వెన్స్ రాబరీ సీక్వెన్స్ అనమాట. ఈ రాబరీ సీక్వెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనకు ప్లెయిన్ గా మనకు ప్లెజెంట్ మూడ్ లో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ ఆడియో ఎఫెక్ట్ వెళ్తుంది, ఫ్లైట్ పాస్ అయినట్టు సౌండ్ వినపడుతుంది అంతే, ఆయన సౌండ్స్ చెప్తున్నాడు. ఆ తర్వాత మైల్డ్ గా కుక్కల సౌండ్ వినపడుతుంది. ఆ తర్వాత చీకట్లోంచి ఒక సౌండ్ వస్తుంది చూడండి, గిజ 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 అని, ఆ సౌండ్ వినపడుతుంది. ఇవి ఎందుకు ఆయన ప్లే చేశాడంటే మిడ్ నైట్ లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది వాతావరణము. ఆ పిన్ డ్రాప్ సైలెంట్ వాతావరణం ఈ ఎఫెక్ట్లతో ఇది మిడ్ నైట్ స్టార్ట్ అయింది, ఈ సీన్ మిడ్ నైట్ లో జరుగుతుంది అనేసి ఇండైరెక్ట్ గా ప్రజెంట్ చేస్తుంటాడు అనమాట. కెమెరా మీదకి వస్తుంది కారు, యాక్చువల్లీ ఫ్రేమ్ లోకి కార్ ఎంటర్ అవుతుంది. మనకు కొన్ని సినిమాలకి ఫ్రేమ్ లో కార్, కానీ ఇది లెన్స్ మీదకి కార్ ఎంటర్ అవుతుంది ఇలాగా. అప్పుడు అర్థమవుతుంది ఏమో కెమెరా ఇక్కడ పెట్టాడరా బాబు అనేసి. కెమెరా ఇక్కడ పెట్టాడు అంటే కార్ కింద ఉంటుంది కెమెరా, అక్కడ ఎంట్రీ తీసుకొని అక్కడి నుంచి కెమెరా ప్యాన్ చేస్తే కారుకు మనం బ్రేక్ ను నొక్కినప్పుడు సిగ్నల్ లైట్స్ బ్లింక్ అవుతాయి కదా బ్యాక్ సైడ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ అక్కడ కట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంబాసిడర్ కార్ అది అక్కడి నుంచి ప్యాన్ చేస్తే, ప్యాన్ చేసిన తర్వాత ఆ కారు ఫ్రంట్ డోర్ లో అంటే ఈ రాబరీస్ ఎన్నో లీడ్ చేసి మెయిన్ క్యారెక్టర్ హార్స్మెన్ బాబు, ఆయన ఫైట్ మాస్టర్ హార్స్మెన్ బాబు, ఆయన ఎంట్రీ ఉంటుంది అనమాట. ఆయన ఎంట్రీలోనే మనకు ఆపోజిట్ లో బిల్డింగ్ రిజిస్టర్ అవుతుంది. అంటే వీళ్ళు రాబరీ చేయబోయే బ్యాంక్ రిజిస్టర్ అవుతుంది. అంటే ఒకే ప్యానింగ్ లో ఫ్రేమ్ కాన్స్టెంట్ గా ఉంటే ఒక క్యారెక్టర్, అంటే ఇక్కడ ప్రాపర్టీ అంబాసిడర్ కారు, అందులో క్యారెక్టర్ ఎంట్రీ, ఆ తర్వాత బిల్డింగ్ ఒకేసారి రిజిస్టర్ అవుతాయి. అంటే మన కళ్ళతో చూసినట్టే ఉంటుంది అనమాట ఫ్రేమ్, అంత బ్యూటీ ఉంటుంది అనమాట. అంటే బ్యూటీ టెక్నికల్ గా వేయడమని నిజమే కదా. ఎంత అంటే టైం అంటే ఆ షాట్ కు ఈ షాట్ కు టైం వేస్ట్ అవ్వట్లేదు, ఒకే షాట్ లో ఇన్ని కన్వే అవుతున్నాయి. వాడు హార్స్మెన్ బాబు కార్ లోంచి దిగి అక్కడ కొంచెం మూమెంట్ ఇస్తాడు. ఆ మూమెంట్ ఇచ్చేసి తను రైట్ లుక్ ఇస్తే తనతో పాటు 2 క్యారెక్టర్లు వచ్చుంటాయి. ఒక డ్రైవింగ్ చేసుకుంటే డ్రైవింగ్ సీట్ లో క్యారెక్టర్ ఉంటుంది, హార్స్మెన్ బ్యాక్ సీట్ లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అనమాట. బ్యాక్ సీట్ లో ఉన్న క్యారెక్టర్ అతను కూడా దిగుతాడు అనమాట. దిగి ఆ బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడు నైట్ టైము. సో ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి ఈ 2వ క్యారెక్టర్ వెళ్తుంది అనమాట. ఈ క్యారెక్టర్ పాస్ అవడానికి మనకు టాప్ యాంగిల్స్ కొన్ని వాడతారు నైట్ లో జరిగేటప్పుడు. కొన్ని క్లోజ్ షాట్స్ కనిపించవు కదా,
టాప్ యాంగిల్స్ చెట్టు, ఐ మీన్ ఆ చెట్టు సైడ్ రిజిస్టర్స్, ఐ మీన్ సజెషన్స్ కొన్ని ఉంటాయి. ఆడు వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్ సిగరెట్ వెలిగించుకుంటాడు. సిగరెట్ వెలిగించుకుని వాడు పఫ్ కొట్టే లోపల వెనక నుంచి అటాక్ చేస్తాడు. వాడు కార్ లోంచి దిగిన రెండో క్యారెక్టర్ వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్ ను వెనకల నుంచి అటాక్ చేయబోయే టైంలో ఆ సిగరెట్ వెలిగించుకుంటూ ఉంటాడు. సిగరెట్ వాడు వెలిగించుకునే టైంలో వాడిని అటాక్ చేసి వాడిని కింద పడేసి వాడిని చంపే మూడ్ లో ఉన్నప్పుడు ఈ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే హాస్మెన్ బాబు ఉన్నాడో కార్ లోంచి టూల్ బాక్స్ తీసుకొని ఆ రోడ్డు పాస్ అవుతూ ఉంటే అక్కడ వర్షం పడిన మూడ్ ఉంటుంది. ఆ వాటర్ లో అడుగు వేసుకుంటూ కొన్ని సైషన్ చెట్ల మధ్య నుంచి కెమెరా యాంగిల్ చూపిస్తుంటాడు. టాప్ యాంగిల్ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ పాస్ అవడానికి నైట్ లో చెప్పడానికి విజువల్స్ కొంచెం బాగుంటాయి అవి. అంటే అక్కడక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కొన్ని ఉంటాయి. సో పాస్ అయ్యి వీళ్ళిద్దరు అంటే వాడు చంపబోయే వాడిని వాడు హ్యాండిల్ చేస్తుంటాడు. రెండో వాడు క్రాస్ చేసుకుంటూ వెళ్ళి టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఆ షటర్ కీస్ ఓపెన్ చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ క్లోజ్ అవుతుంది. సెక్యూరిటీ గార్డు చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ ను వాడు బయటికి లాగేస్తాడు. ఐ మీన్ దూరంగా లాగి పడేసి అక్కడి నుంచి వాడు రెండో క్యారెక్టర్ సిగ్నల్ ఇస్తారు. కార్ లో ఉన్నవాడికి ఇలా రెండు చేతులతో సిగ్నల్ ఇస్తే ఈ కార్ లో ఉన్న వాడికి సజెషన్ లో ఉంటుంది కెమెరా బ్యాక్ సైడ్. అంటే మన కార్ లోంచి అక్కడెక్కడో సిగ్నల్ ఇచ్చామని రిజిస్టర్ అవుతాడు వాడు. ఇలా వీడు బ్యాగ్ అంటే ఎప్పుడైతే వీడు బ్యాగ్ తీసుకుని ఈ క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ చేసి బ్యాగ్ తీసుకున్నవాడు టూల్ బాక్స్ తీసుకున్నవాడు షటర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. క్యారెక్టర్ వచ్చేసి షటర్ క్లోజ్ చేసి బయట వాడు వచ్చిన అంబాసిడర్ కార్ దగ్గర వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. లోపలికి వెళ్ళిన వీళ్ళు అంటే టార్చ్ లైట్ తో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అంటే టార్చ్ లైట్ తో వాళ్ళు లోపల సెర్చ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ కెమెరా యాంగిల్ టార్చ్ లైట్ తో వాళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళు ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకుని అక్కడ టూల్ బాక్స్ ఓపెన్ చేస్తారు. టూల్ బాక్స్ లో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ చూసేటప్పుడు ఒక చిన్న క్లోజ్ చేస్తాడు అతను హాస్మెన్ బాబు మీద. అంటే వాడు మ్యాప్ చూస్తున్నాడు అని. అక్కడి నుంచి కెమెరా టాప్ యాంగిల్ లో ఉంటుంది. ఆ టాప్ యాంగిల్ లో కెమెరా ఉంటే పైకి లుక్ ఇస్తాడు హాస్మెన్ బాబు. పైకి లుక్ ఇస్తే అంటే వీళ్ళు హ్యాండిల్ చేయాల్సింది పైన ఎక్కడో ఉంది. అంటే అలారం పైన ఉంది అనమాట. ఆ మ్యాప్ లో వీళ్ళు మ్యాప్ చెక్ చేసిన అలారం ఎక్కడ ఉంది అనేసి ఆ మ్యాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు వెళ్ళి ఆ అలారం సంబంధించిన వైర్లు కట్ చేస్తారు. ఆ వైర్లు కట్ చేసి స్ట్రాంగ్ రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి రెండు డోర్లు ఉంటాయి. ఒకటి గ్రిల్ డోర్ ఉంటుంది. ఆ గ్రిల్ డోర్ దగ్గర చిన్న మినీ బాంబు ఒకటి పెట్టి రిమోట్ బాంబు బ్లాస్ట్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత వీల్ డోర్ ఉంటుంది. నెక్స్ట్ వీల్ డోర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఎక్విప్మెంట్ తెచ్చుకుంటారు. ఆ ఎక్విప్మెంట్ దాన్ని ఆపోజిట్ లో ఫిక్స్ చేసి క్లిక్ మని అంటే దాన్ని టైట్ చేసిన క్లిక్ మని సౌండ్ వస్తుంది. అంటే అన్లాక్ అయింది. అది అన్లాక్ అవుతుందని చిన్న సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్ మీద మనకు ఎక్స్చేంజ్ షాట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ బయట ఎక్స్చేంజ్ షాట్ లో వీడు ఈ క్యారెక్టర్ సిగరెట్ పెట్టుకొని వాడు అంబాసిడర్ కార్ దగ్గర ఆడు ఒక చిన్న పఫ్ కొడతాడు. ఈ లోపల పెట్రోలింగ్ జీప్ ఒకటి వస్తుంది. పెట్రోలింగ్ జీప్ వచ్చి సౌండ్ ఆగిపోయి ఆ లుక్ ఇస్తే ఐ మీన్ ఆ వుడెన్ టేబుల్ కింద పడిపోయి ఉంటుంది. అంటే పోలీసులకు రిజిస్టర్ అయింది. ఇదేంటిది తేడాగా ఉంది, ఏదో జరిగింది ఇక్కడ అనేసి ఆ ఎస్ఐ దిగాడు. 4 కానిస్టేబుల్స్ దిగారు. వెళ్ళి చూడగానే ఆ లాక్ డిస్టర్బెన్స్ గా ఉంది అనమాట. లాక్ ఓపెన్ అయిపోయింది. రైట్ లోపల దొంగలు ఉన్నారని వీళ్ళకి అర్థమైపోయింది. ఈ లోపల మళ్ళీ వెంటనే లోపలికి షిఫ్ట్ అవుతుంది కెమెరా. ఆ స్క్రీన్ ప్లే ఆర్డర్ లోపలికి షిఫ్ట్ అవుతుంది. లోపల వీళ్ళు తెచ్చిన బ్యాగ్ లో ఆ నోట్ల కట్టలు తీసుకొని మొత్తం ఫినిష్ చేసి ఆ జిప్ వేసి ఎప్పుడైతే జిప్ వేసి వాళ్ళు ఈ మూమెంట్ లోనే షటర్ ఓపెన్ చేసుకుని పోలీసు లోపలికి ఎంటర్ అవుతారు. సో ఇద్దరు ఆపోజిట్ లోకి వచ్చేస్తారు ఒకేసారి. వీళ్ళు ఎగ్జిట్ వాళ్ళ ఎంట్రీ. ఆపోజిట్ రాగానే ఫస్ట్ ఎస్ఐ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి ఆ పక్కన ఉండే క్యారెక్టర్ ని చంపేస్తుంది హార్స్మెన్ బాబు పక్కన. ఈ హార్స్మెన్ బాబు ఈ ఎస్ఐని 3 కానిస్టేబుల్ హ్యాండిల్ చేస్తాడు. హ్యాండిల్ చేసి బయటికి ఎగ్జిట్ ఇస్తాడు. బయట ఉంటే కానిస్టేబుల్ హార్స్మెన్ బాబు మీద అటాక్ చేస్తాడు. ఈ లోపల బయట అంబాసిడర్ కార్ దగ్గర వెయిట్ చేసేవాడు వెనక నుంచి కానిస్టేబుల్ మీద కిక్ ఇస్తాడు. సో ఈ కానిస్టేబుల్ మీద కిక్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు రాబరీ వచ్చేసి 9 minutes రన్ అవుతుంది. ఈ టోటల్ ఈ రాబరీ సంబంధించింది చెప్పడానికి. ఈ 9 minutes తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆ బ్యాగ్ తీసుకొని కారులో ఎస్కేప్. వీళ్ళను ఫాలో అవుతూ ఈ ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ అంటే 3 కానిస్టేబుల్ దెబ్బతిన్నారు. ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ చేజింగ్ ఉంటుంది అనమాట. ఆ చేజింగ్ బ్యూటీ ఎలా ఉంటుందంటే కారు టైర్ దగ్గర కెమెరా ఉంటుంది. అంటే కారు మూవ్మెంట్ అటు ఇటు మూవ్మెంట్ అంటే చీకట్లో చెప్పడానికి ఏం చేస్తారంటే కంప్లీట్ గా కొన్ని స్ట్రీట్ సంబంధించిన లైట్స్ అంతా ఆపేస్తారు. ఈ సీక్వెన్స్ అర్థమవుతూ ఉంటుంది. కేవలం
కారుకున్న లైట్సే క్యారీ అవుతూ ఉంటాయి మూమెంట్. కారుకున్న లైట్స్ లోనే మనకు ఇక్కడ ఇక్కడ అది ఉంది, ఇక్కడ కుక్కలు ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ మట్టి ఉంది అని తెలుస్తూ ఉంటుంది అనమాట ఆ మూమెంట్. వీళ్ళ అంబాసిడర్ పాయింట్ ఆఫ్ కెమెరా, పోలీసుల పాయింట్ ఆఫ్ కెమెరా మొత్తం రన్ అవుతుంది. వీడు ఎక్కడికో వెళ్ళి ఒక అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆపితే ఆ అపార్ట్మెంట్ ను రిజిస్టర్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ స్టైల్ కొన్ని ఉంటుంది. ఆ మలుపుల దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ జీప్ ఆపి జీప్ లోంచి ఎస్ఐ కానిస్టేబుల్ దిగుతారు. అంబాసిడర్ కార్ దూరంగా ఆగి ఉంటుంది. వీళ్ళు మళ్ళీ రివాల్వర్ తీసి ఎస్ఐ మళ్ళా రివాల్వర్ ఓపెన్ చేసే లోపల ఆ కారు అంబాసిడర్ కార్ దగ్గర హాస్మెన్ బాబు రివాల్వర్ పట్టుకొని ఎస్ఐ కన్నా ముందు ఎస్ఐని కాల్ చేస్తాడు. ఎస్ఐ క్యారెక్టర్ క్లోజ్. కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి కత్తితో పొడి చేస్తాడు బ్యాక్ సైడ్ వీప్ మీద. ఆడు పడిపోతాడు.